సుప్రీం ఎవరు సిట్ ముందుకు మాజీ సీఎస్ శాంతికుమారి వాంగ్మూలం రికార్డు మరికొందరు అధికారుల నుంచి కూడా ప్యానెల్ తప్పుదో పట్టించిన స్టేట్మెంట్ వాళ్ళు పంపిన నెంబర్లపై అభ్యంతరం తెలిపినట్టు వెల్లడి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు ఐఏఎస్ ఐపీఎస్ నుంచి వివరాల సేకరణ సీఎం ఫోన్ ట్యాప్ చేసినట్టు గుర్తింపు ఆ ప్రభాకర్ రావు ఎవరి కరసల్లో పనిచేసినట్టు అంటూ చూస్తా ఉన్నాం సో వెల్లులోకి ప్రణీత్ రావు లీలలు అంటూ కూడా చూస్తా ఉన్నాం ఒకసారి దీని గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడదు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి చాలా తెలవాలి ఇంకా చాలా విషయాలు కూడా తెలవాలి తెలిస్తే అసలు దోషులు ఎవరో తెలుస్తుంది సిట్ ముందుకు మాజీ సీఎస్ శాంతికుమారి వాంగ్మూలం రికార్డు మరికొందరు అధికారుల నుంచి కూడా ప్యానెల్ను తప్పుదో పట్టించినట్టు స్టేట్మెంట్ వాళ్ళు పంపిన నెంబర్లపై అభ్యంతరం తెలిపినట్లు వెల్లడి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు అంటూ చూస్తాం సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు ఇప్పటి వరకు వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులు వారి సన్నిహితుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్నట్లు దర్యాప్తు అధికారులు తాజాగా ఐఏఎస్ ఐపీఎస్ నుంచి వాంగ్మూలాలు సేకరించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శాంతికుమార్తో పాటు జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావుల వాంగ్మూలాలను రికార్డ్ చేశారు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఫోన్ ట్యాప్ వ్యవహారంలో అసలు సూత్రధారులు ఎవరన్నా తెలుసుకోవడానికి సిట్ అధికారులు విచారణ ముమ్మరం చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును 5 సార్లు ప్రశ్నించారు అయితే సుప్రీంకోర్టు కల్పించిన మధ్యంతర రక్షణతో విచారణకు వస్తున్నటువంటి ప్రభాకర్ రావు నోరు తెరవడం లేదు మావోయిస్టు సానుభూతి పనులను చెప్పి వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులు వారి కుటుంబ సభ్యులు సన్నిహితుల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేశారు రివ్యూ కమిటీకి తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారు దీని వెనుక సూత్రాలు ఎవరని ప్రశ్నిస్తే నేనేం చేశాను అంతా పై అధికారులు తెలుసని మాత్రమే సమాధానాలు ఇచ్చారు తప్పితే సూత్రధారుల గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు అంటూ చూస్తున్నాం చెప్పడు కేసీఆర్ కేటీఆర్ గురించి చెప్పడు ఎందుకంటే ఈయనను చేసే విచారణ సరిగ్గా చేస్తే చెప్తాడు సీఎం ఫోన్ అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి పీచల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి తదితరుల ఫోన్లు కూడా ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుధీర్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు నిర్ధారించారు ఈ క్రమంలో సుధీర్ రెడ్డి వాంగ్మూలాన్ని తీసుకున్నారు మిగతా వారు కూడా సిట్ కార్యాలయానికి వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా అంటా ఉన్నారు అంటే నాకు తెలిసి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో జరిగినటువంటి దీనికి మరి కొన్ని అనుమతులు తీసుకోవాలి మరి శాంతికుమారి గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు ఏం స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు తెలిస్తే ఈ ప్రభాకర్ రావు చుట్టూ ఉచ్చు బిగించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఇగో వెలుగులోకి ప్రణీత్ రావు లీలాట ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి పారిశ్రామికవేత్తలు బడా వ్యాపారులు హవాలా డీలర్ల ఫోన్లు ట్యాప్ చేసి అప్పట్లో టాస్క్ ఫోర్స్ డీజీపీగా ఉన్న రాధాకిషన్రావుకు సమాచారం ఇచ్చాడని సిట్ దర్యాప్తులో వెల్లడింది దీని ఆధారంగా రాధాకిషన్రావు టాస్క్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపి లక్షల్లో నగదును సీజ్ చేసినట్టు తెలిసింది భవ్య సిమెంట్స్ అధినేత భవ్య ఆనంద్కు చెందిన 70 లక్షలను ప్యారడైజ్ వద్ద ఇలా అందిన సమాచారంలో స్వాధీనం చేసుకున్నట్టు తేలింది భవ్య ఆనంద్ టీడీపీ అభ్యర్థిగా శేర్లింగంపల్లి నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే ఇక ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతోనే బీజేపీ ఎంపీ రఘునందరావు బంధువులకు చెందిన ₹1 కోటి కూడా రాధాకిషన్రావు సీజ్ చేసినట్టు తెలిసింది మునుగోడు హుజూర్నగర్ ఉప ఎన్నికల సమయంలో పోలీసు రెవెన్యూ అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు సమాచారం మరి ప్రభాకర్ రావు అనేటువంటి దుర్మార్గుడు ప్రణీత్ రావు అనేటువంటి దుర్మార్గుడు ఈ ఇద్దరు రాధాకిషన్రావు గోనె సందీప్ రావు వీళ్ళని బహిరంగంగా విచారణ చేయాలి బహిరంగంగా విచారణ చేసి వీళ్ళ అసలు వీళ్ళు ఎవరు ఏం చేశారు అనేది తెలవాలి ప్రజలకు తెలవాలి ఖచ్చితంగా ఈ దొంగల గురించి దొంగల ముఠా తయారైంది వీళ్ళంతా ఒక సామాజిక సంబంధించిన వాళ్ళంతా కూడా ఒక దొంగల ముఠగా తయారై ఈరోజు తెలంగాణ మొత్తం కూడా సర్వనాశనం చేశారు అందుకే కేసీఆర్ లాంటి దుర్మార్గుడు ఇంకా తెలంగాణలో ఉండకూడదు కేటీఆర్ లాంటి పరమ దుర్మార్గుడు ఈరోజు తెలంగాణకు పట్టినటువంటి పీడా శనిగా మనమైతే చెప్పొచ్చు వాస్తవంగా విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి ఫ్లైగ్రాడ్